వెల్కమ్ టు డే 16 ఆఫ్ 75 డేస్ హార్ట్ ఛాలెంజ్. సో ఈరోజు వర్కౌట్స్ బెల్లీ ఫ్యాట్ వర్కౌట్స్. సో ఫస్ట్ క్రంచెస్తో స్టార్ట్ చేసిన అనమాట. సో ఈ క్రంచెస్ 15 రెపిటేషన్స్ 3 సెట్స్. నేను ఈరోజు అన్ని త్రీ సెట్స్ 15 రెపిటేషన్స్ చేస్తున్నా. సో ఫస్ట్ వన్ ఇది క్రంచెస్. నెక్స్ట్ సెకండ్ వన్ రివర్స్ క్రంచ్ ప్లస్ లెగ్ డ్రాప్. 2 లెగ్స్ని స్ట్రెయిట్గా పైకి కొంచెం పొట్టు మీద ప్రెషర్ పెడుతూ పైకి లేపాలన్నమాట క్రంచెస్ లాగా. దెన్ మళ్ళీ 2 లెగ్స్ని డ్రాప్ చేయాలి. మళ్ళీ అగైన్ 2 లెగ్స్ రేస్ అండ్ పొట్టు మీద ప్రెషర్ పెట్టినట్టు క్రంచెస్ ఇస్తూ మళ్ళీ లెగ్ డ్రాప్. సో ఇట్లా ఇవి నేను 12 చేయగలిగిన. సో 12 రెపిటేషన్స్ 3 సెట్స్. నెక్స్ట్ తర్వాత క్రాస్ క్రంచ్ అండ్ అగైన్ టో టచ్, క్రాస్ క్రంచ్ అండ్ అగైన్ టో టచ్. ఆల్టర్నేట్ ఎల్బో, అట్లా ఆల్టర్నేట్ ఎల్బో. సో ఏ సైడ్ అయితే మనం ఫస్ట్ క్రాస్ క్రంచ్ చేస్తున్నామో అదే సైడ్ మళ్ళీ టో టచ్ చేస్తూ ఉండాలి. సో ప్యారలల్గా చేస్తూ ఉండాలి. సో ఇవి 15 రెపిటేషన్స్ 3 సెట్స్. ఇవి కొంచెం స్లోగా చేయాలి, ఈజీగా చేయగలుగుతాం 15. సో దెన్ ఆ తర్వాత నెక్స్ట్ బైసికల్ క్రంచెస్. సైకిల్ తోకినట్టు ఇట్లా బైసికల్ క్రంచెస్ చేస్తూ ఇట్లా క్రాస్గా నీని ఎల్బోని ఇట్లా టచ్ చేస్తూ ఉండాలి. సో ఇది కూడా 15 రెపిటేషన్స్ 3 సెట్స్. నెక్స్ట్ ఆ తర్వాత కొంచెం స్లాండింగ్ పొజిషన్లో ఉంటూ నీస్ కింద నుంచి క్లాప్స్ కొడుతూ ఉండాలి, అండర్ నీ క్లాప్స్. సో ఇట్లా నీ పైకి లేపుతూ థైస్ కింద నుంచి క్లాప్స్ కొడుతూ చేయాలి. ఇది ఇట్లా చేస్తుంటే అబ్డామిన్ మీద అండ్ అప్పర్ యాప్స్ మీద కూడా ప్రెషర్ పడుతుంది. అవి 15 రెపిటేషన్స్ 3 సెట్స్. నెక్స్ట్ ఆ తర్వాత రష్యన్ ట్విస్ట్ ఆర్ అబ్డామినల్ ట్విస్ట్. ఇట్లా 45 degrees యాంగిల్లో స్లాంటింగ్లో ఉండి అటు ఇటు ట్విస్ట్ చేస్తూ ఉండాలి హ్యాండ్స్ని అలాంగ్ విత్ వేస్ట్. సో మొత్తం అబ్డామిన్ ఏరియా మీద ప్రెషర్ పడుతుంది. సో ట్విస్ట్ అనేది కరెక్ట్గా చేయాలి, లేకపోతే పట్టుకుంటుంది. సో అది 15 రెపిటేషన్స్. తర్వాత సైడ్ ప్లాంక్ చేసి మొత్తం బాడీని అంతా సైడ్ నుంచి ఇలా రేస్ చేయాలి, కానీ నేను రేస్ చేయలేకపోయినా. సో నేను ఒక నీని బెండ్ చేసి ఇంకో లెగ్ని రేస్ చేస్తున్నా. సో ఇది మాడిఫై చేసి ఇట్లా చేసిన అనమాట. బోత్ లెగ్స్ 15 టైమ్స్. దెన్ ఆ తర్వాత హిప్ డిప్స్. సో ఇట్లా ప్లాంక్ పొజిషన్లో ఉంటూ హిప్స్ని అటు ఇటు డిప్స్ చేస్తూ ఉండాలి. సో ఇది కూడా 12 రెపిటేషన్స్ చేసిన. పొట్ట మీద అండ్ హ్యాండ్స్ మీద కొంచెం ప్రెషర్ పడుతుంది, హెవీ బాడీ వల్ల కొంచెం కష్టం అవుతుంది. సో ఆ తర్వాత క్రాస్ మౌంటైన్ క్లైంబర్స్. సో ఇట్లా క్రాస్గా మౌంటైన్ క్లైంబర్స్ చేస్తూ కొంచెం స్లోగా చేయాలి. ఇక్కడ నేను కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టినా కానీ స్లోగా చేస్తూ క్రాస్గా చేస్తూ ఉండాలి. ఇది 15 రెపిటేషన్స్ 3 సెట్స్. నెక్స్ట్ ఆ తర్వాత వజ్రాసనంలో కూర్చొని ఇట్లా అప్పర్ బాడీని అండ్ 2 హ్యాండ్స్ని హెడ్ మీదకి రేస్ చేస్తూ ఉండాలి. సో ఇవి కూడా 15 రెపిటేషన్స్ 3 సెట్స్. దెన్ ఆ తర్వాత ప్లాంక్ పొజిషన్. ప్లాంక్ ఈ మధ్య గ్యాప్ వచ్చింది కదా, మళ్ళీ నేను 30 సెకండ్స్ హోల్డ్ చేయగలిగిన. ఆ మధ్య 45 వరకు తీసుకెళ్ళిన. ఇంకా 1 minute వరకు ఎప్పుడు హోల్డ్ చేయగలుగుతున్నా చూడాలి. సో దీస్ ఆర్ ఓన్లీ ఫ్యూ ఎక్సర్సైజ్, కొన్నే చేసిన ఈరోజు బెల్లీ వర్కౌట్స్. ఆల్మోస్ట్ ఒక 30 to 35 minutes అంతే వర్కౌట్స్ ఇవాళ. సో దేర్ ఎండ్స్. అండ్ నెక్స్ట్ బాడీ కూల్ డౌన్. కొంచెం కోబ్రా పోజ్లో కొంతసేపు, చైల్డ్ పోజ్లో కొంతసేపు, అండ్ నెక్స్ట్ క్యాట్ పోజ్, కౌ పోజ్ ఇలా చేస్తే బాడీ కొంచెం రిలాక్స్ అయిపోతుంది, మజిల్స్ అనేవి రిలాక్స్ అయిపోతాయి. సో దాని తర్వాత నార్మల్ స్ట్రెచెస్. సో ఇట్లా ఇది మల్టీ వర్కౌట్. సో డే 16 సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. 75 days హార్ట్ ఛాలెంజ్ సో ఫార్. ఈవెన్ ఐఎమ్ ఆన్ పీరియడ్స్ ఐ డిడ్ మై వర్కౌట్స్. సో ఐఎమ్ సో ప్రౌడ్ అండ్ ఐఎమ్ హ్యాపీ. సో చేయగలుగుతున్నా అనేసి. సో ఇది డే 16. దెన్ ఇంకా ఫ్రెష్ అయిపోయి బ్రేక్ఫాస్ట్కి 2 ఇడ్లీ, పీనట్ చట్నీ అండ్ డ్రై ఫ్రూట్స్ ఆల్మండ్స్ అండ్ వాల్నట్స్ తింటున్నాను అనమాట. సో నేను ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేస్తున్నాను, ఆల్రెడీ చెప్పినాను కదా. సో నా టైమింగ్స్ 11 to 7. 11 అంటే ఎగ్జాక్ట్గా 11 అయిపోదు, 11 దాటిపోతుంది, 11:30కి అట్లా అయిపోతుంది బ్రేక్ఫాస్ట్. ఇంకా మధ్యాహ్నం లంచ్ ఏం చేయబుద్ది కాక ఇంకా గువావా ఉంటే 2 guavas కట్ చేసుకొని తింటున్నాను. లైట్గా సాల్ట్ అండ్ పెప్పర్ చల్లుకొని తింటున్నా. సో ఒక్కొక్కసారి ఇప్పుడు ఏం తినాలనిపించదు కదా, సో అట్లాంటి కేసెస్లో ఇంకా ఫ్రూట్స్ ఉంటే అవి సేవియర్ అనమాట మనకి. అయితే యాక్చువల్గా మధ్యలో మీల్ టు మీల్ మధ్యలో మనం ఇంకా ఏదైనా స్నాక్ తీసుకోవాలి. సో నాకు అసలు అంత టైం లేదు, గ్యాప్ కూడా లేకుండే. సో ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ గువావా. దెన్ నైట్కి ఒక హెల్దీ శాండ్విచ్ చేసుకుందాం అనేసి దానికోసం ఆనియన్స్, క్యారెట్స్, క్యాబేజ్, ఇంకా ఒక టమాటో అన్నీ ఫైన్గా చాప్ చేసి పెట్టుకున్నా. సో అవన్నింటికి కొంచెం సాల్ట్, గరం మసాలా, పెప్పర్ పౌడర్ అండ్ నేను చేసుకున్న మునగాకు పొడి, కొంచెం చాట్ మసాలా అవన్నీ యాడ్ చేసి 2 eggs తీసుకున్నా. ఇంగ్రీడియంట్స్ అన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ మంచిగా మిక్స్ చేసుకోవాలి. సో ఇట్లా మంచిగా మిక్స్ చేసుకున్నాక దాన్ని 2 eggs అందులో బీట్ చేసేసి ఇది కూడా మంచిగా మిక్స్ చేసుకొని, ఇంకా శనగపిండి అట్లా ఏం అవసరం లేదు, ఓన్లీ ఎగ్స్ అండ్ లాట్స్ ఆఫ్ వెజిటబుల్స్. ఇంకేమైనా వెజిటబుల్స్ క్యాప్సికమ్ ఉన్నా వేసుకోవచ్చు. సో నెక్స్ట్ ప్యాన్ మీద కొంచెం ఆయిల్ వేసి ఇట్లా స్ప్రెడ్ చేయాలి.
స్ప్రెడ్ చేసి మూత పెడితే మంచిగా కొంచెం మీడియం ఫ్లేమ్లో ఉంటే మంచిగా ఉడుకుతుంది. ఎందుకంటే రా క్యాబేజ్ కదా, ఆనియన్స్ ఇవంటి ఈజీగా ఉడికిపోతాయి, కానీ క్యాబేజ్ కొంచెం ఇంకా సాఫ్ట్ అయిపోవాలి కాబట్టి కొంచెం మీడియం ఫ్లేమ్లో మంచిగా కుక్ చేయాలి. అంతే, ఇంకో సైడ్ టర్న్ చేసి కూడా కుక్ చేయాలి. సో హెల్దీ వెజ్ అండ్ ఎగ్ ఆమ్లెట్, లాట్స్ ఆఫ్ వెజ్జెస్, ఆమ్లెట్ విత్ లాట్స్ ఆఫ్ వెజ్జెస్. అండ్ ఇక్కడ నేను బ్రౌన్ బ్రెడ్ తీసుకున్న, హోల్ వీట్ బ్రెడ్. సో అదే కొంచెం బటర్ వేసి అటు ఇటు టోస్ట్ చేసేస్తున్నా నార్మల్గా, ఇది అదే ప్యాన్లో. సో ఇంకా ఆ బ్రెడ్స్తోని పెట్టుకొని ఈ ఆమ్లెట్ అండ్ బ్రెడ్ శాండ్విచ్ రెడీ. చాలా బాగుంది, ఎట్లుంటుందో ఏమో అనుకున్నా, కానీ ఒకటి తినేసరికి, ఒకటంటే 2 బ్రెడ్స్ విత్ ఆమ్లెట్ తినేసరికి ఫుల్ అయిపోయింది, చాలా హెవీ ఉంది అండ్ స్టమక్ ఫుల్ ఉండే, మంచిగా అనిపించింది. సో ట్రై చేయొచ్చు, ఈజీ రెసిపీ అండ్ హెల్దీ రెసిపీ. ఇంకేం యాడ్ చేయలేదు, ఇంకా వెజిటబుల్స్ యాడ్ చేసుకోవచ్చు, క్యాప్సికమ్ ఇంకా కొరియాండర్ లీవ్స్ అట్లా యాడ్ చేసుకోవచ్చు, బట్ నేను ఇవే యాడ్ చేసినాను, నా దగ్గర ఇవే ఉన్నాయి. సో ఎందుకో క్యాబేజ్ ఉంది కదా అనేసి ట్రై చేద్దామని ఇట్లా యాడ్ చేసినాను అనమాట. బాగుంది, ట్రై చేయండి మీరు కూడా. ఆల్రెడీ ట్రై చేస్తుంటే కమెంట్ చేయండి. అండ్ దేర్ ఎండ్స్ డే 16. సో వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, కమెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తున్నాం. దెన్ కీప్ స్మైలింగ్. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.